ఇంత బ్యూటీ ఇండస్ట్రీ అంటే మోడల్ గా అసలు మోడల్ గా ఎప్పుడు లైఫ్ స్టార్ట్ అయిందో నాకైతే చిన్నప్పటి నుంచే మీది స్టార్ట్ అయిపోయినట్లు నాకు అనిపిస్తుంది. కాలర్ తో మనం ఒకసారి మాట్లాడదాము. తప్పకుండా. హలో హలో, నమస్తే అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సుధా జైన్ గారితో మీరు మాట్లాడాలనుకుంటున్నారా? అవునండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పగలరా? నా పేరు వసంత అండి. ఓకే, వసంత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఓకే అండి, సుధా జైన్ గారితో మాట్లాడండి. హాయ్ వసంత, హౌ ఆర్ యూ? మీ ఎలా ఉన్నారు? హాయ్, నేను చాలా బాగున్నా మేడం. మీరు ఎలా ఉన్నారు? మీ షూస్ చాలా బాగుంటాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వసంత. మీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వసంత? హైదరాబాద్. మీరు మేడం వసంత గారు, మీరు ఏం అడగాలనుకుంటున్నారో ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మేడము డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటదండి. ఏ ఫంక్షన్ కి ఎలా రెడీ అవ్వాలో అలా రెడీ అవుతారు. అది ఎలా, హౌ ఇస్ పాసిబుల్? థ్యాంక్ యూ సో మచ్ వసంత. చాలా స్వీట్ గా ఉంటారు. 16 కాలేజ్ స్టూడెంట్ అంటే ఓకే, కానీ చాలా తన మెయింటెనెన్స్ కి కారణం ఏంటి అంటే నాకు ఇంగ్లీష్ రాదు, అందుకే తెలుగులో అడుగుతున్నా. చాలా అందంగా ఉంటారు తను. సో నేను మిమ్మల్ని ఎప్పుడు అడుగుతుంటాను కదా, సేమ్ క్వశ్చన్. మీరు బ్యూటీగా ఎలా ఉండగలుగుతున్నారు? ఇంత మెయింటెనెన్స్ అనేది ఎలా చేయగలుగుతున్నారు? ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ కి ఎలా డిజైన్ ఉండాలో ఆ డ్రెస్సింగ్ స్టైల్ గానీ, హెయిర్ స్టైల్ లేదంటే జ్యువెలరీ గానీ ఏదైనా సరే దానికి తగ్గట్లుగా అంటే ఆ ప్రాపర్ వేలో మీరు వెళ్తారు అని, అది ఎలా అనేది ఆవిడ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వసంత. అందరికి సాధ్యం కాదు ఏ ఫంక్షన్ తగ్గట్టు అలా రెడీ అవ్వడము. ఎలా రెడీ అయినా సూపర్ అనేలాగా ఉంటారు. తనని చూసి ఇంకొకరు నేర్చుకోవాలి, అలా రెడీ అవుతారు. అది చాలా ఇష్టం అండి నాకు తనని చూస్తే. మీరు కూడా ఆవిడ ఏమైనా ఫాలో అయ్యారా? ఆవిడ ఎలా రెడీ అవుతారు, ఎలా జ్యువెలరీ ఉంటుంది, అట్లా మీరు ఎప్పుడైనా రెడీ అవ్వాలని చూసారా? అన్ని ప్రోగ్రామ్ టీవీలో చూసానండి, అది ఫోన్ లో. కానీ ఒక్కటి తనలో మంచి అంటే ఎంత మంచిగా అయినా కూడా తను బొట్టు పెట్టుకుంటే చూడండి, అది చాలా నచ్చుతుంది. కొందరు అయితే ఫ్యాషన్ కాదని బొట్టు తీసేస్తారు, కానీ కనీ కనిపించకుండా బొట్టు పెట్టుకుంటారు. సూపర్. కల్చర్ ని ఫాలో అవుతారు. చాలా చాలా థ్యాంక్స్ వసంత. ఫోన్ కలిసిన ఆనందంలో నాకు ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. మీరు ఒకసారి మాట్లాడండి, మీతో మాట్లాడడం చాలా హ్యాపీ. వసంత చాలా చాలా థ్యాంక్స్. మీ ఎలా మోటివేట్ చేసింది అంటే ఇప్పుడు చాలా సూపర్ ఎనర్జీ వచ్చింది నాకు. అంటే మీలాగా మనిషి నా లైఫ్ లో ఉంది అంటే నేను గాడ్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఒక అంటే థ్యాంక్ యూ సో మచ్ వసంత. మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. సేమ్ పించ్ వసంత, మీ వాయిస్ కూడా నాకు చాలా నచ్చింది. అంటే మీ క్వశ్చన్ ఉంది కదా ఎలా ఉన్నారే అంటే, నేను కొంచెం ముద్రలో ఉంది. ఆ తర్వాత నేను హోమ్ రెమెడీస్, చాలా ఆయుర్వేద హోమ్ రెమెడీస్ కి చాలా బిలీవ్ చేస్తున్నాను. అంటే ఒక్క పార్టీస్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ అర్లీ జల్దీ సోనా జల్దీ ఉట్నా అంటే నా ఫస్ట్ మోటో యాక్చువల్లీ. కానీ లైఫ్ కి ఎంజాయ్ చేయాలి, ఏమైనా లైఫ్ లో దొరికితే అంటే ఆకి చాలా చాలా సంతోషంకి యాక్సెప్ట్ చేయాలి, అదే నా మంత్ర యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ వసంత. మీకే ఒక మాట మీతో అడిగేస్తా వసంత, మీ ఫేవరెట్ కలర్ ఏముంది? మీకు ఏం కలర్ చాలా నచ్చేస్తా? మేడం మీకు ఇష్టమైన కలర్ ఏదో చెప్తే ఆ కలర్ లో రెడీ అయ్యి ఫోటోలో మీకు ఆవిడ రెడీ అవుతారంటున్నారు. ఓకే, మీకోసం కలర్స్ బ్లాక్, స్కై బ్లూ, పింక్. మీకు పింక్ చెప్పాలంటే ఇంకా బేబీ డాల్ లెక్క అనిపిస్తారు మీరు పింక్ వేసుకుంటే. బ్లాక్ వేసుకుంటే సూపర్ డూపర్. ఆల్రెడీ సమ్ బ్లాక్ ఉంది సారీలో. ఇంకా కూడా బాగుంటదండి మీకు.
ఏ కలర్ వేసినా సూపర్ గా అనిపిస్తుంది. మీకు ఇష్టమైన కలర్ లో ఆవిడ డ్రెస్సింగ్ అనేది రెడీ అవుతారట. సో మీకు ఇష్టమైన కలర్ ఏమిటని అడుగుతున్నారు. నాకు ఇష్టమైన కలర్ బ్లాక్ అండ్ బ్లూ అండి. బ్లాక్ అండ్ బ్లూ. Oh, great. తప్పకుండా వసంత, నా నెక్స్ట్ ప్రోగ్రామ్ కి తప్పకుండా బ్లాక్ లేకపోతే బ్లూ వేసేసి నేను ఇన్స్టాగ్రామ్ లో మీ పేరు రాసేసి పెడతా. మీ గురించి తప్పకుండా వేస్తా. వసంత గారు, సుధా జైన్ గారిని కలిసే ఛాన్స్ వస్తే కలుస్తారా? మేడం సుధా జైన్ గారిని నేరుగా డైరెక్ట్ గా ఆవిడ మీట్ అయ్యే ఛాన్స్ వస్తే కలుస్తారా? తప్పకుండా కలుస్తానండి. తన బ్లెస్సింగ్స్ తీసుకుంటాను మేడం. మేడం చాలా మోటివేషన్ చేస్తారు. తను మాట్లాడే ప్రతి లైన్ లో ఏదో ఒక మీనింగ్ ఉంటది, అర్థం చేసుకోవాలి. కానీ ఓకే, చాలా థ్యాంక్స్ వసంత. ఉంటది, బాగుంటది తన మాటలు, తన బిహేవియర్ సూపర్, మంచిగా అనిపిస్తుంది. అసలు ఇంత దాని కూడా నెంబర్ 1 అంటే నాకు హ్యాపీ. ఈ రోజు నంబర్ అనేది మీకు కలవడం చాలా హ్యాపీగా ఉంది. నేరుగా మాట్లాడామని హ్యాపీనెస్. థ్యాంక్ యూ సో మచ్ వసంత. తప్పకుండా నెక్స్ట్ ప్రోగ్రామ్ కి మీ ఇష్టం కి కలర్ వేసిన తర్వాత వేసేసి మీ పేరు పెడతా. మీ గురించి తప్పకుండా అది కలర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఒక వసంత. మాట చెప్పాలనుకుంటున్నా మేడం. చెప్పండి. ఐ లవ్ సో మచ్ మ్యామ్. ఓహో, లవ్ యూ టూ వసంత. థ్యాంక్ యూ మ్యామ్. ఓహో, చాలా సూపర్. నా డే అంతా ఇదే అయింది. ఏంటి, ఫుల్ సూపర్ స్వీట్ అయింది డే. ఎనర్జీ వచ్చింది, బూస్ట్ అయింది. హార్లిక్స్, బోర్న్విటా అన్ని దొరికింది. సో గ్రేట్ అండి, చాలా చక్కగా కాల్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అండి, ఆవిడ చాలా హ్యాపీ. మీకు ఎంత ఫ్యాన్ అయి ఉంటే ఆవిడ ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ టైం కాల్ కలిసింది మాట్లాడడానికి ఛాన్స్ వచ్చింది. అయ్యో పాపం, అది ఎంతో సంవత్సరంతో కాల్ చేద్దాని ఆలోచన చేస్తున్నాను ఏమో. కానీ నేను నిజం చెప్తున్నాను, నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మీ ఛానల్ కి టేక్ చేసేసి ఆకి వసంతకి ట్యాగ్ చేసేసి తప్పకుండా అది బ్లూ లేకపోతే బ్లాక్ వేసేసి నాకు చిన్న ఆలోచన వచ్చిందండి. ఇలాంటి మీ ఫ్యాన్స్ అందరినీ కూర్చోబెట్టి మీతోటి ఒక ఇంటర్వ్యూ పెట్టి ఎలా ఉంటుంది అని. దట్ ఈస్ అ సూపర్ వన్. యూ హ్యావ్ టు